నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ప్రస్తుతం చాలా మంది రైతులకు గానీ, లేకపోతే ఓపెన్ ప్లేస్ ఉంటే గనక పండ్ల మొక్కలు పెట్టుకోవాలని చెప్పి చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ పండ్ల మొక్కలు కాపుకు రావాలంటే గనక 3 సంవత్సరాల నుంచి 7, 8 సంవత్సరాలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ అంత టైం వెయిట్ చేయడానికి చాలా మందికైతే ఇప్పుడు ఓపిక లేదు. అంటే రెండోది, వాటిని సంరక్షించుకోవడం కూడా కొంచెం కష్టంతో కూడుకున్న పని. అంటే వేరే పనులు చూసుకుంటూ మళ్ళీ దీని మీద శ్రద్ధ చూపించడం చాలా మందికైతే కుదరట్లేదు. అయితే మొక్క నాటిన దగ్గర నుంచి కొన్ని మొక్కలైతే గనక 6 నెలలకే కాపు వస్తాయి. కొన్ని మొక్కలైతే 3 సంవత్సరాలు లేకపోతే సంవత్సరం. అయితే మొక్క నాటిన దగ్గర నుంచి నాటిన వెంటనే గానీ లేకపోతే ఒక 6 నెలల్లో కాపుకొచ్చేటువంటి వెరైటీలు అయితే కనుక రైతులకు కూడా కొంత శ్రమ తగ్గుతుంది. మనం గతంలో కూడా నాటిన వెంటనే కాపుకొచ్చేటువంటి మొక్కల గురించి వీడియో అయితే చేయడం జరిగింది. రైతుల నుంచి కూడా మంచి స్పందన అయితే రావడం జరిగింది. మనం ఇప్పుడు వచ్చేసి రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కడిప్లాంక్లోని శ్రీ లక్ష్మీ గణపతి నర్సరీలో ఉన్నాము. ఎర్రంశెట్టి శ్రీనివాస్ గారు అయితే అన్ని రకాల పండ్ల మొక్కలు, అంటే మన దేశీ వెరైటీలు కానీ లేకపోతే విదేశీ వెరైటీలు అనేటువంటి కొన్ని రేర్ ఫ్రూట్స్ లేకపోతే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అయితే ఏ ఫ్రూట్ ప్లాంట్స్ ఎంత త్వరగా ఈల్డింగ్ వస్తాయి, ఎంత కాపుకు వస్తాయి, మొక్క ఏ సైజు వీరి దగ్గర అందుబాటులో ఉంటాయి, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏ నెలల్లో ఏ మొక్కలు అయితే కనుక త్వరగా కాపుకు రావడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఏ మొక్కలు అయితే ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో తట్టుకుని పెరుగుతాయి, అటువంటి సలహాలు సూచనలు కావాలన్నా లేకపోతే మొక్క నాటిన దగ్గర నుంచి కాపుకు వచ్చేంత వరకు కానీ లేకపోతే తర్వాత కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని విషయాలు కూడా శ్రీనివాస్ గారికి అయితే ఐడియా ఉంది. మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఆయన దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏంటనేది శ్రీనివాస్ గారిని అయితే ఈ వీడియోలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో ఎర్రంశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు వీరి దగ్గర ఎటువంటి పండ్ల మొక్కలు ఉంటాయి, పండ్ల మొక్కలతో పాటు ఇంకా అసలు ఏమన్నా మొక్కలు ఉన్నాయా, అన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మనం గతంలో కూడా ఈ పండ్ల మొక్కల గురించి వీడియో చేయడం జరిగింది. అప్పుడు మనం కొన్ని మొక్కలు అయితే చూపించడం జరిగింది. అసలు మొత్తంగా మీ దగ్గర ఎన్ని రకాల పండ్ల మొక్కలు ఉంటాయి? మా దగ్గర అయితే మినిమం ఒక 25 రకాల నుంచి 30 రకాల వరకు పండ్ల మొక్కలు ఉంటాయండి. ఇవన్నీ కూడా కాపుకు సిద్ధంగా ఉన్నాయా, లేకపోతే ఏ వయసులో అయినా డిఫరెంట్ వయసులో కూడా ఉంటాయా? డిఫరెంట్ వయసులో కూడా ఉంటాయండి. కానీ ఇప్పుడు జనం ఎక్కువగా ఏమి ఇష్టపడుతున్నారంటే బాగా ఎదిగిన మొక్కలకు బాగా ఇష్టపడుతున్నారు. దానికోసం అని చెప్పేసి అసలు డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే అండి, ఇప్పుడు చిన్న మొక్క వేసుకుని దాన్ని పెంచుకుని దాని కాయలు తీసుకునే సమయానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అందరికి తొందరగా కాయలు రావాలి. అందుగురించి కొంతమంది ఏమంటున్నారంటే త్వరగా కాపుకొచ్చే తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు, అదేదో జన్యు మార్పిడి జరిగింది అంటే. లేదు సార్, అలాగనుకోవద్దండి. త్వరగా కాపుకు రావడం అంటే మనం ఏదో జన్యు మార్పిడి చేసిన విత్తనాలు వేసి త్వరగా కాపు రావడం కాదు. మన పూర్వం నుంచి ఉన్న పండ్ల మొక్కలనే దాన్ని ఒక పద్ధతిలో తయారు చేసి దాన్ని 2-3 సంవత్సరాలు పెంచి మనం క్రాపుకు వచ్చే సమయానికి వాళ్ళకి ఇస్తున్నాం అంతే తప్పితే మనం వేరే జన్యు మార్పిడి చేసే రకాలు కాపుకు వచ్చే తర్వాత మనం పెంచితే మొక్క పెద్దదైపోయి ఉంటుంది. ఏరు వ్యవస్థ అనేది డిస్టర్బ్ అవుతుంది కదా. వేరు వ్యవస్థ అనేది డిస్టర్బ్ అవ్వకుండా చేయడంలోనే మనం ఈ డ్రిప్ సెక్షన్ మనం ఎంచుకుని ప్రతి దానికి కూడా ప్రతి మొక్కకి గత వీడియోలో కూడా మనం చెప్పామండి. దానికి కావలసిన ఏ ఫుడ్ అయితే ఉంటుందో అన్ని కూడా మన ప్యాకెట్లు ముందుగానే మెన్యూర్లు, నల్లమట్టి, ఎర్రమట్టి, ఇవన్నీ పశువుల ఎరువులు అన్ని మిక్స్ చేసి మనం దానికి ఇచ్చి ఆ మొక్క వేరు కిందకి వెళ్లకుండా డ్రిప్ ద్వారా ఆ ప్యాకెట్ లోనే ఉండేలా చేసి మనం మొక్క రైతులకు ఇస్తున్నామండి, ఎవరికైనా సరే. రెండో శ్రీనివాస్ గారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏదో జాబులు చేసుకుంటూ లేకపోతే ఫామ్ హౌస్ దగ్గర పెంచుకునే వాళ్ళు ఉంటారు. వీటి మీద పూర్తిగా వ్యవసాయం మీద అవగాహన ఉండదు. అవునండి. ఎప్పుడు ఏ మెన్యూర్ వేయాలి, లేకపోతే దానికి ఎటువంటి తెగులు వస్తాయని మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తున్నారు వాళ్ళకి? మనం ప్రతి దానికి సలహాలు సూచనలు చెప్తామండి. ఎందుకంటే మనం ఏ మొక్క అమ్మినా గానీ ఏదో మనం మొక్క సేల్ చేసామన్నట్టు ఎవరికి చెయ్యి. ప్రస్తుతం మనం ఎవరికి ఫోన్ చేసినా గానీ వాళ్ళ ఏరియా ఏంటి, అక్కడ వెదర్ ఎలా ఉంటది, అక్కడ వాళ్ళ భూమి ఏ స్వభావంలో ఉంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే వాళ్ళకి వస్తుందా రాదా అన్నది మనం చెప్తాం. అంటే ఇప్పుడు మీ దగ్గర 25-30 రకాలు ఉన్నాయి కదా, అవన్నీ అందరూ పెట్టుకోవడానికి అనుకూలం కాదా? అందరూ పెట్టుకుంటానికి అనుకూలం కాదండి. ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ లేయర్ వెరైటీస్ ఇంపోర్ట్ వస్తాయండి. కానీ దానికి మన వెదర్ మనం సహకరించలేం కదండి. అందు గురించి ఏంటంటే వాళ్ళ వెదర్ కి ఏ ఫ్రూట్స్ అయితే వస్తాయో అవే పెట్టుకోవాలండి మనం. అందుకు ఇప్పుడు మనం చాలా ఇప్పుడు యాపిల్స్ ఉంటాయి, సిమ్లాలో పండుతాయి. కొన్ని పంటలకి కొన్ని ఏరియాలో ఎందుకు పండుతాయండి, అక్కడ వెదర్ ని బట్టి పండుతాయి. అలాగని చెప్పేసి ఆ పండుని మన దగ్గర పండించుకుందాం అంటే ఆ వెదర్ మనం తేలేం కదండి. అందుకోసం మనం డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ప్రతిదీ మనకి ఏది వస్తే అదే పెట్టుకుని దాని నుంచి మనం ముందుకు వెళ్ళేలా తయారు చేసుకోవడం బెస్ట్ అండి. నా కాన్సెప్ట్ ఏంటంటే రెగ్యులర్ గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నవన్నీ చెట్లు మాత్రమే ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది వేరే దేశాల నుంచి తెచ్చిన మొక్కలు కూడా ఇష్టపడతారు? అవి కూడా ఉన్నాయండి. కానీ నా సజెషన్ ఎలా ఉంటదంటే ఏ మొక్కైనా సరే
కొత్త రకాలు వచ్చినాయి కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని వేసుకోమని సజెషన్ చేయమండి మనం. ఎందుకంటే వాళ్ళ వెదర్ లేనప్పుడు ఇప్పుడు అనంతపురం జిల్లా ఉందండి. అనంతపురంలో చాలా మంది టెంపరేచర్ చాలా ఎక్కువ అక్కడ చాలా ఫ్రూట్స్ రావు. కొంతమంది ఆవకాడ పెడతానండి మాకు 48 to 45 ఉంటది అంటారు. అది చూసుకుని పెట్టుకోండి, ఎందుకు వేస్ట్ కదా అని చెప్పేసి నేను చెప్తానండి. అలా ఏంటంటే మనం ఏది పెడితే అది ఇచ్చేయడం అన్నది కరెక్ట్ కదండి నా కాన్సెప్ట్ అయితే. ఏదైనా ఇచ్చామంటే వాళ్ళకి ఉపయోగపడాలి. సార్ ఇప్పుడు ఎవరైనా నా దగ్గర ఒక ఎకరం ఉందో లేదా ఎకరం ఉంది, కానీ అన్ని పండ్ల మొక్కలు పెట్టాలని కోరిక ఉంటుంది, వాళ్ళకి ఎట్లా మొక్కలు పెట్టుకోవాలి, ఏ డిస్టెన్స్ లో పెట్టుకోవాలి అనేది మీరు ఏమైనా ప్లాన్ చెప్తామండి. మనం ప్రతిదీ కూడా గొంతు ఎంత తీసుకోవాలి, ఆ గొంతులో ఏ ఎరువులు వేయాలి, మొక్క పెట్టుకునేటప్పుడు ఏ సమయంలో మొక్క పెట్టుకోవాలి, దానికి ఏ సమయంలో ప్రూనింగ్ చేసుకోవాలి, చీడపేడలు వస్తే ఎలా చేయాలి అన్నదంతా కూడా మేము మొక్క ఇచ్చేటప్పుడు వాళ్ళకి అందరికి చెప్పండి మొక్కలు ఇస్తా ఉంటాం. అసలు ముందు ఎవరైనా మొక్క తీసుకున్నప్పుడు ఎటువంటి సస్యరక్షణ పాటించి ఏ విధంగా నాటుకోవాలి కొంచెం చెప్తారా? చెప్తానండి. మనం మొక్క ఏదైనా సరే అండి, ఏ మొక్క అయినా సరే ముందు మనకి బాగుండాలంటే కావాల్సింది ఏంటంటే భూమి అండి. ఆ భూమి, అక్కడ ఉన్న నీరు, తర్వాత ఏంటంటే వాతావరణం అండి. వాతావరణం అనేది మన చేతుల్లో లేదు కాబట్టి మనం ఏం చేద్దాం, భూమి నీరు తీసుకోవడం, తర్వాత ఏంటంటే నాణ్యమైన విత్తనం అండి. మేము గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తయారు చేస్తున్నాం అనుకోండి, ఏది పెడితే తయారు చేయమండి. మన దగ్గర ముందుగా మనం చెట్లు వేసి ఆ చెట్లు పెరిగి కాయలు వచ్చిన తర్వాతే వాటి నుంచి అంట్లు కట్టి మొక్కలు తయారు చేస్తున్నాం. అప్పుడు మనం ఎవరికి ఇచ్చినా గానీ దాని గురించి ఇబ్బంది ఉండదండి. అందు గురించి మన రైతులకి చెప్పేటప్పుడు కూడా వాళ్ళ వెదర్ ఏంటి, వాళ్ళ భూమి స్వభావం ఏంటి, మీరు మొక్కలు ఎలా పెట్టుకోవాలి, ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయి, ఏమేమి వేసుకుంటే మొక్కలు బాగా పెరుగుతాయి, ఇవన్నీ మనం గుణగణంలో తీసుకున్న తర్వాతే రైతులకైనా వేరే వాళ్ళకైనా అందరికి చెప్పడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మీ దగ్గర రెగ్యులర్ వెరైటీస్ అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రెగ్యులర్ గా ఉండేటువంటి జామ, మామిడి, కొబ్బరి ఇట్లాంటి అన్ని రకాల పండ్ల మొక్కలు ఉంటాయి. మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఉంటాయండి మా దగ్గర. ఇప్పుడు మన వేరే దేశాలు ఇంకా వచ్చి లిచ్చి ఉంటదండి, ఆవకాడ ఉంటది, స్టార్ ఫ్రూట్ ఉంటది, ఫాల్సా ఉంటది, ఇంకా ఇప్పుడు వాటర్ యాపిల్ లో కొత్త వెరైటీస్ వచ్చాయండి అవి ఉంటాయి, నేరేళ్ళలో కొత్త వెరైటీస్ వచ్చాయండి అవి ఉంటాయి, అన్ని ఉంటాయండి. కానీ ఏ మొక్క వేసినా కానీ వాళ్ళకి ఫలసాయానికి రావాలన్నదే నా కాన్సెప్ట్. ఎందుకంటే వాళ్ళకి వెదర్ కాన్సెప్ట్ అవ్వలేనప్పుడు మనం మొక్క ఇచ్చినా గానీ ప్రయోజనం లేదు. అందు గురించి మీరేంటంటే సరదా ఖచ్చితంగా కన్జంప్షన్ కోసం అంటే ఓన్ గా వాళ్ళ ఫ్యామిలీ కోసం పెట్టుకునే మొక్కలు అంటే ఓకే, నో ప్రాబ్లం, పెద్ద అది ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ భరేస్తారు. అవునండి. రైతు వారీగా మీ దగ్గర ఫలసాయానికి రెడీగా ఉన్నటువంటి మొక్కలు తీసుకెళ్లి పెట్టుకోవటం అనుకూలమేనా? అంటే రైతు వారీగానండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు పెట్టే వాళ్ళు కూడా పెద్ద సైజుకి వచ్చేస్తున్నారండి. వాళ్ళు ఏం టార్గెట్ పెట్టుకుంటున్నారంటే చిన్న మొక్క 1 సంవత్సరం మొక్క తీసుకుంటారండి, దాన్ని పెడతారు, దాని మెయింటెనెన్స్ వాళ్ళు ఏదో జాబుల మీద ఉంటారో ఎవరిలో మనిషిని పెట్టి చేపిస్తారు. అలా చేపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అన్న సమయానికి ఆ చెట్లు పెంచలేకపోతున్నారు. ఈ లోకంగా వచ్చే సంవత్సరానికి చెట్లు చనిపోతున్నాయి, కొన్ని చెట్లు వేసవకాలంలో చూసుకుని చనిపోతాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోయిన సంవత్సరం దానికి ఇంత పెట్టుబడి పెట్టాం అయినా కానీ మనకు రాలేదు, అదే బలంగా ఒక్కొక్క ఆయన తెలుగు ఏం చేస్తారంటే 2 ఎకరాలు 10 ఎకరాలు పెడదాం అన్న వాళ్ళు ఒక 5 ఎకరాలు పెడతారు. 5 ఎకరాలు పెట్టి 5 ఎకరాలని డెవలప్ చేసినప్పటికి నెక్స్ట్ ఇయర్ కి 10 సంవత్సరానికి 2 సంవత్సరాల కల్లా కూడా తోట పెరిగిపోతుంది, కాయలు వచ్చేయడం జరుగుతుంది. అప్పుడు దాని మీద వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం అంత పెట్టి మనం దాన్ని చేసి కంటే ఒకవేళ తక్కువ వ్యవసాయం పెట్టినా మనకు తొందరగా ఫలసాయాన్ని వచ్చే విధంగా చేసుకోవాలని చాలా మంది ఉద్దేశం ఉంది. కానీ 50 ఎకరాలు లేకపోతే 20 ఎకరాలు, 15 ఎకరాలు లేకపోతే చిన్న రైతులు ఉంటారండి, వాళ్ళు ఈ చెట్లు పెట్టుకోలేరు. కొనాలంటే ఇప్పుడు ఈ మొక్క ఉందనుకోండి మినిమం ఒక 500 నుంచి ఒక 600, ఆయా రకాన్ని బట్టి 700 వరకు కూడా ఉంటాయండి. మినిమం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు? మినిమం అంటే 500 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మనకి రైతు రెడీగా కాపుకి వచ్చేవి ప్రతిదీ కూడా 50 కేజీల ప్యాకెట్, మినిమం ఒక 6-7 అడుగులు ఎత్తు చెట్టు ఉంటదండి. అంత మండితో ఉన్న మొక్కలు ఆ రేటు తీసుకుంటాం. సార్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర చాలా మొక్కలు ఉంటాయి, కానీ ఒక మొక్క ఏదో మిస్ అయ్యింది, అది పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటారు. ఇప్పుడు మన వీడియో చూసి ఆ మొక్క కావాలని అడుగుతుంటారు, మరి ఒక మొక్క పంపించడం అంటే ఇవి ఏమవుతాయంటే అండి పెద్ద చెట్లు కదండి, చాలా మంది అడుగుతున్నారు కొరియర్ లో పంపించండి ఎంతైనా పర్లేదు అని అడుగుతున్నారు. కానీ మనకి ఏంటంటే అటుపక్క వెహికల్స్ వెళ్ళినప్పుడు కొంతమందికి ఇవ్వగలుగుతున్నాం అండి. ఇప్పుడు మీ ఏరియాకి వచ్చింది అనుకోండి, అటు పక్క రైతులు ఎవరైనా ఉన్నా ఎవరన్నా పర్సనల్ ఉన్నా వాళ్ళకి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల నుంచి తీసుకోమని మళ్ళీ మేము రిఫండ్ కాల్ చేస్తామండి. అలాగే ఇస్తున్నాం. ఇంకా ఆ టైం ఒకవేళ రాకపోతే అప్పటి వరకు కూడా మరి వెయిట్ చేయడం, లేదంటే వాళ్ళు వచ్చి ఎన్ని మొక్కలైనా తీసుకెళ్లొచ్చు. వాళ్ళకి వెసిల్ అంటే ఒక మొక్క మాత్రం ప్రత్యేకంగా కొరియర్ చేయలేరు, కానీ అటువైపు వెహికల్ వెళ్తే అటువైపు వెహికల్ వెళ్ళినప్పుడు మనం మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఏ మొక్క ఎంత రేట్ ఉంటుంది ఏమన్నా చెప్పగలుగుతారా వివరంగా? అంటే ఒకే మొక్క ఒకే రేట్ అన్నది ఎప్పుడు కూడా ఒకేలా ఉండవండి. గతంలో వీడియోలో కూడా మనం రేట్లు చెప్పకపోవడానికి కూడా కారణం అదే.
ఒక్కో మొక్క ఒక్కో రేట్ ఉంటదండి. కానీ మనం అలా కాకుండా అన్ని మొక్కలు ఒకే రేట్ గా మినిమం గా చాలా మంది ఒకటి అంటే హెచ్చు తగ్గులతో ఇష్టపడతలేదండి. అన్ని మొక్కలు మినిమం గా ఒక రేట్ పెట్టి ఇచ్చేస్తున్నాను. 500 మినిమం అండి. 500 ఇంకా ఆ రకాలను బట్టి కొన్ని 600 ఉంటాయి, కొన్ని 700 ఉంటాయి. రెండోసారి ఇప్పుడు ఈ కొబ్బరి కనుక అందరూ కూడా బోర్డర్ క్రాప్ గా వేసుకుంటే వేసవి కాలంలో కానీ లేకపోతే అందరికి కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది వేసుకోవాలనుకుంటున్నారు. మీ దగ్గర ఏం వెరైటీలు ఉన్నాయి? అంటే మిగతా చెట్లకు డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే పైకి వెళ్ళిపోతుంది, లేదా బోర్డర్ క్రాప్ చాలా మంది కాన్సెప్ట్ కూడా అదేనండి. ఏం చేస్తారంటే పొలానికి వేసుకున్నప్పుడు బౌండరీ కోకోనట్ వేసుకుంటున్నారు, ఆ మధ్యలో పండ్ల మొక్కలు వేసుకుంటున్నారు. ప్లస్ ఏంటంటే ఇన్కమ్ వచ్చేలాగా ఒకలాగా ప్లాన్ చేసుకుంటున్నాం అండి. ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం. వాళ్ళకి కూడా అన్ని రకాల ఫ్రూట్లు కూడా ప్రతి సీజన్ లో కాయలు వచ్చేలా ఒకలా ప్లాన్ చేసుకుంటారు. కొబ్బరిలో వేసుకుంటాకైతే మనకి ఈస్ట్ కోస్ట్ టాల్ అనేది దేశీయ వెరైటీ అండి. అవి ఉన్నాయి మన దగ్గర. అవి లైఫ్ ఎక్కువ అండి, కాయలు ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అవి మనకి ఒక 10 feet అబౌవ్ అయిన తర్వాత క్రాప్ వస్తాయండి. ఇప్పుడు మలేషియన్ గ్రీన్ గానీ, చన్నం గానీ, గంగా బొండం ఇవన్నీ ఉన్నాయండి. ఇవి ఏంటంటే మనకి కింద నుంచి క్రాప్ వస్తుంది. అంత హైట్ వెళ్ళవసరం పర్లేదు, గెల్ల మన చేతికి అందేట్టుగా కాయలు వస్తాయండి మనకి. సార్ ఇప్పుడు మిగతా ఎన్ని అంటే పండ్ల మొక్కలు అయితే వెంటనే కాపు వస్తాయి, కానీ కొబ్బరిలో మాత్రం ఎంత పెద్ద మొక్క అమ్మినా సరే ఇమీడియట్ గా కాపు రావండి. ఎన్నాళ్ళతో కాపు ఇవ్వగలుగుతాయి? ఇప్పుడు మేము పెంచే పెద్ద చెట్లు అయితే ఇంచుమించు ఒక 250 కేజీలు 300 కేజీల ప్యాకెట్ లో కూడా పెంచుతున్నాం అండి. అవి అయితే మనకి 1.5 to 2 years వస్తాయి. ఇప్పుడు 50 కేజీల ప్యాకెట్ లో పెంచేస్తున్నాం చూసారండి, అవి అయితే మనకి 2 years అబౌవ్ పడతాయి. ఎంత రేట్ పడుతుంది కొబ్బరి మొక్కలు అయితే? కొబ్బరి మొక్కలు ఈ 21 సైజులు అయితే మనకి ఒక 600-650 2 years అబౌవ్ వచ్చాయి. అది 50 కేజీల ప్యాకెట్ ఉంటుంది. అలా కాకుండా మనకి 30 ప్యాకెట్ అని చెప్పేసి ఒక ప్యాకెట్ వచ్చి 250-300 కేజీలు వస్తాయి. అదైతే మనకి 1800-2000 అలా ఉంటుంది. అయితే ఇప్పుడు రైతులు ఏ టైంలో వీటిని కాపుడు, అంటే వర్షాలు పడే సీజన్ మొక్కలు బతుకుతాయి అని అనుకుంటుంటారు, ఇది కరెక్ట్ సీజన్ లేకపోతే ఇంకా ఆగాల? అసలు మామూలుగా ఏంటంటే అండి, కరెక్ట్ గా జూన్, జూలై, ఆగస్టు మాసాలు, జూన్ కంటే కూడా జూలై, ఆగస్టు మాసాల్లో మొక్కలు నాటుకోవడం ఇప్పుడు కూడా ఉత్తమమైంది. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క ఏరియాలో వెదర్ ఒక్కోలా ఉంటది కాబట్టి అక్కడ వెదర్ బట్టి ప్లాంటేషన్ చేసుకోవాలండి. మొత్తంగా మీ దగ్గర అయితే కనుక అన్ని రకాల ప్లాంట్స్ ఉంటాయి. మరి మినిమం ఇప్పుడు ఒకటంటే పంపించలేమంటున్నారు, ఎన్ని ఆర్డర్ ఇస్తే పంపించగలుగుతారు? మినిమం గా ఏంటంటే అండి, కనీసం ఒక చిన్న ట్రక్ ఒక 3 టన్నులు వ్యాన్ అంటే ఒక 60 మొక్కలు. అంటే వాళ్ళకి కూడా బాడీగా తక్కువ అవ్వాలంటే మొక్కకి మనం ఇచ్చామంటే ఒక 100 రూపాయల్లో మొక్కలకు వచ్చేయాలంటే ఒక 60 మొక్కలు తీసుకుంటే అండి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ తక్కువలో వచ్చేస్తాయి. సార్ ఇప్పుడు మీ దగ్గర 25-30 వెరైటీలు ఉన్నాయి అన్నారు, మళ్ళీ వాటిలో కూడా కొన్ని ఇప్పుడు మామిడి ఉంది అనుకోండి, అందులో చాలా వందల వెరైటీలు ఉన్నాయి. రెగ్యులర్ గా కనీసం 10-15 వెరైటీలు. అన్ని వెరైటీలు మీ దగ్గర ఉంటాయి అట్లా? జామలో చూస్తే డిఫరెంట్ వెరైటీస్, మొత్తం అన్ని వెరైటీస్ ఉంటాయి. ఆ వెరైటీస్ తో పోల్చుకుంటే మామిడిలో ప్రత్యేకించి 20 వెరైటీస్ ఉన్నాయండి. జామలో ప్రత్యేకించి 7 వెరైటీస్ ఉన్నాయి. దానిమ్మలో ప్రత్యేకించి 4 వెరైటీస్ ఉన్నాయి. కోకోనట్ లో ప్రత్యేకించి 6 వెరైటీస్ ఉన్నాయి. నేరేడులో 4 ఉన్నాయండి. అలా ప్రతి వెరైటీలో కూడా ఇంకా చాలా 5-6 రకాల చాలా వెరైటీస్ ఉంటాయండి. అంటే రైతులు గానీ లేకపోతే ఎవరైనా ఎక్కువగా వాడేవి, ఎక్కువ దిగుబడి వచ్చాయి చాలా మంది రైతులు ఉన్నారు, ఈ పెద్ద మొక్కలు కొనేసుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 1 year మొక్కలు కూడా మనం చేస్తామండి. 10 మొక్కలు 15 మొక్కలు కూడా సప్లై చేయలేరా? 10 మొక్కలు 15 మొక్కలు అంటే వీలు పడట్లేదండి. దానికోసం ఎవరికైనా ప్లాన్ చేస్తే వాళ్ళు ఎవరైనా ఇటువైపు వస్తే రాజమండ్రి చుట్టుపక్కల ఒక మొక్కని ఇస్తారు. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఎన్ని కావాలి దాన్ని తీసుకెళ్ళచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మేము పంపించాలంటే ఏంటంటే మాది మినిమం చిన్న మొక్కన్నా సరే ఒక 5 కేజీల ప్యాకెట్ కన్నా చిన్నది మా దగ్గర ఉండదండి. దాని మనం మొత్తం కూడా పెద్ద మొక్కలే మాట్లాడుతున్నాం, చిన్న మొక్కలు మీ దగ్గర అందుబాటులో ఉంటాయి? చిన్న మొక్కలు అంటే ఇప్పుడు రైతులు వేసుకునే దానికి జామ అందుబాటులో ఉంటది, నేరేడు అందుబాటులో ఉంటది, ఉసిరి అందుబాటులో ఉంటది, మామిడి కూడా అందుబాటులో ఉంటది. ఇవన్నీ కూడా రైతుల పరంగా చిన్న చిన్న మొక్కలు వేసుకునే దానికి 6 నెలల్లో 1 year మొక్కలు అందుబాటులో ఉంటాయి. వాటి ప్రైస్ ఏ రేంజ్ లో ఉంటాయి? వాటి ప్రైజ్లు అంటే మ్యాంగోస్ వచ్చినప్పటికి మీకు 100 రూపీస్ లేకపోతే 120 ఆయా రకాలను బట్టి ఉంటదండి. జామ్ వచ్చినప్పటికి మీకు 30-25 ఆయా రకాలను బట్టి ఉంటాయి. సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఏంటంటే మొత్తం మీరే మొక్కలు తెచ్చి నాటేసి బతికిచ్చి కాపు గాయించాల మన కాంట్రాక్ట్ బేస్ కూడా అడుగుతున్నారు, చాలా మంది ప్రొవైడ్ చేస్తున్నారా? సిటీల్లో ఉన్న వాళ్ళు అడుగుతున్నారండి, అదే కాన్సెప్ట్ అడుగుతున్నారు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకా వాళ్ళు జాబుల మీద ఉంటారు కదండి, దాని మీద ఏమంటున్నారంటే వాటి గురించి మాకు తెలీదు, మీరు మొక్క తెచ్చి ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోండి, కూలీలను కూడా తీసుకొచ్చిస్తే మేము ఎంత ఖర్చు అయిందో మేమే ఇచ్చేస్తాం, మీరు ప్లాంటేషన్ అందంగా చేసి వెళ్ళండి అని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే
ఇక్కడ నుంచి మన కుర్రోళ్ళని 4 కుర్రోళ్ళని పంపించి మొక్కలు పంపించేసి వాళ్ళని గుంతలు తీసుకోమని చెప్పేసి ఆ గుంతలో ఏమేమి ఎరువులు వేయాలి, ఏ వ్యవధిలో తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పండి. ముందు గుంతలు తీయించి ఒక రోజు వెళ్ళి ప్లాంటేషన్ చేసి వచ్చేస్తున్నారు. అంటే ప్లాంటేషన్ వరకు అయితే చేస్తామండి. తర్వాత మెయింటెనెన్స్ అంటే మన వాళ్ళు పంపించమంటే పంపిందామండి. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉండాలన్నది మాక్సిమం నేను చెప్తానండి. వాళ్ళు చేపించుకుంటే, లేదు మాకు అవ్వలేదు అనుకుంటే కుర్రోళ్ళు పంపించమంటే పంపిస్తామండి. ఓకే, మొత్తం మీద అయితే మీ దగ్గర కాపుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి మొక్కలు అయితే పెంచుకోవచ్చు అంటారు. ఫామ్ హౌస్ వాళ్ళు పెంచుకోవచ్చండి. చాలా మంది రైతులు కూడా వచ్చేస్తున్నారండి. మేము ఫామ్ హౌస్ వాళ్ళకి ఇచ్చింది ఒక 20% అయితే రైతులకి దగ్గర 50% వెళ్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఇంకా ఎంచేపు కూడా చిన్న మొక్క పెంచుకుని ఆదాయం వచ్చి అంత టైం చూడట్లేదండి. వాళ్ళకి 100లో అడుగుతున్నారు కాబట్టి అప్పుడు మేము రేటు దాన్ని తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇప్పుడు రైతులు కానీ లేకపోతే కొనాలనుకున్న వాళ్ళు మీ నర్సరీకి విజిట్ చేసి మొక్కలు కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా అండి. బోల్డ్ అంత మంది అండి. ప్రతి ఒక్కరు మనం పోయిన వీడియో చేసిన తర్వాత అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతా ఇంత మంది కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు కూడా అలా ఫోన్లు వస్తానే ఉన్నాయి. వస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్తున్నారు. మనం ఒకటే చెప్తున్నామండి, ఎవరికైనా సరే ఏదో మొక్క అమ్మేసాం అన్నట్టుగా ఎవరికి చెప్పం. వాళ్ళ వాతావరణం ఏంటి, వాళ్ళకి ఆ మొక్క సూట్ అవుతుంది ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళకి మొక్కలు. చివరిగా ఇప్పుడు మనం 500-600 అంటే కొన్ని మొక్కలు ఆ రేట్ చేయవని చెప్పి కింద కామెంట్స్ చూస్తున్నాం, దానికి ఏం చెప్తారు? 500-600 చెయ్యవంటే మేము వాళ్ళు ఒక మొక్క తీసుకుంటారండి, 2 మొక్కలు తీసుకుంటారు. వాళ్ళంటి వాళ్ళకి ఇంకా అది మేము దాని గురించి అంటే చెప్పలేం. ఇప్పుడు అది అంత చెయ్యము అంటే ఒకటండి, ఎవరైనా ఏదైనా చెప్పామంటే దాన్ని చూసి దానికి ఎంత ఉందో మొక్కని చూసిన తర్వాత మాత్రమే అడగాలండి. వాళ్ళు ఎవరు చూడరు, నర్సరీకి విజిట్ చేయరు, అది కామెంట్ పెడతారు. అది కరెక్ట్ గా. ఎందుకంటే ఒక 50 కేజీల ప్యాకెట్ కి అందులో మెన్యూర్ కి 2.5 సంవత్సరాలు పెంచిన దానికి ఖర్చులు లెక్కేసుకుంటే మనకే బోల్డ్ ఖర్చు అవుతుంది. లీజులు, కూలీల ఖర్చులు ఇవన్నీ లెక్కేసుకుంటే ప్రతి దానికి అవుతుంది. అలాగైనా మేము అంత రేట్ ఇమ్మన్నాం. వాళ్ళు బలగ్గా తీసుకుంటానంటే రేటు తగ్గిపోద్ది. వాళ్ళు 1-2 అడిగితే ఇంకా మనం దాన్ని మీద 100-50 కంటే మనం చేయలేం కాబట్టి ఇంకా అలాగని చెప్తా ఉంటాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ మొక్కల గురించి పూర్తి వివరాలు తెలియజేసాం అనుకుంటున్నాను. ఎవరైనా సరే మొక్కలు కనుక కావాలంటే మీ నెంబర్ ఇస్తాను, కాల్ చేస్తారు. వీలైనంత వరకు విజిట్ చేసి మీ మొక్కలు చూసే తీసుకెళ్ళమందాం. తప్పకుండా సార్. ప్రతి ఒక్కరు నేను కోరేది కూడా అదే. చాలా మంది రావట్లేదు, నేను టైం ఉంటే విజిట్ చేయమంటున్నానండి. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అంత టైం లేదు, మీరు మొక్కలు పంపించండి, మీ మీద నమ్మకం ఉందని చెప్పేసి వాళ్ళే మొక్కలు పంపించమంటున్నారు, కుర్రోళ్ళని పంపించమంటున్నారు. పంపిస్తున్నాం, ప్లాంటేషన్ కూడా చేపిస్తున్నాం అండి. కానీ వాళ్ళు వచ్చినా వాళ్ళు రాకపోయినా కానీ మా నర్సరీకి ఉన్న గుడ్ విల్ ఏంటంటే ఏ జాతి అంటే అదే మొక్క ఇస్తాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ దగ్గర అన్న మొక్కల గురించి అంటే ఎంతెంత ప్రైస్ పడతాయి, అలాగే ఎట్లా వేసుకోవాలి అనేది అయితే మనం వివరంగా చెప్తాం అనుకున్నాం. అయితే అన్ని వీడియోలో చెప్పలేం కాబట్టి ఎవరైతే నాటాలనుకుంటున్నారో వాళ్ళు ఫోన్ చేస్తే గానీ, లేకపోతే వస్తే గానీ, లేకపోతే మీరు కుర్రాలు పంపించి కానీ కొంచెం వివరంగా మనం మొక్క ఇచ్చామంటే అది ఖచ్చితంగా బతికేలాగా అయితే ప్రయత్నం చేయండి. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదండి శ్రీనివాస్ గారు చెప్పారు కదా, ఈ దగ్గర అయితే కనుక మొక్క నాటిన దగ్గర నుంచి 6 నెలలు, లేకపోతే కొబ్బరి మొక్కలు అయితే కనుక 1.5-2 సంవత్సరాల వరకు కూడా కాపు వచ్చేటువంటి మొక్కలు అయితే అన్ని అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 50 కేజీల ప్యాకెట్ అయితే కనుక వేరు వ్యవస్థ అనేది కూడా డిస్టర్బ్ అవ్వకుండా పూర్తిగా మొక్క చిన్నప్పటి నుంచి 2-3 సంవత్సరాలు కాపుకి వచ్చే వయసు వచ్చేంత వరకు కూడా ప్యాకెట్ లోనే పెంచడం వల్ల మనం తీసుకెళ్లి నాటిన వెంటనే వేరు అనేది మళ్ళీ ఏమి డిస్టర్బ్ అవ్వకుండా పూర్తి ఏరుతోటి నాటుకునేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఎవరైనా సరే మొక్కలు ఎట్లా పెంచాలి ఏంటనేది అనుభవం లేకపోయినా సరే ఆయన అయితే ఫోన్ లో గైడ్ చేస్తా ఉంటున్నారు. లేకపోతే ప్లాంటేషన్ చేయాలంటే కూడా ఆయన కుర్రాలను పంపించి కూడా చేస్తానని చెప్తున్నారు. పూర్తి సమాచారం కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. అయితే మొక్క వయసుని బట్టి ఒక్కొక్కటి 500-600 అట్లా ప్రైస్ రేంజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే 2-3 సంవత్సరాలు పెంచడానికి మ్యాన్ పవర్ కానీ లేకపోతే అయ్యే మెన్యూర్ కానీ చాలా ఖర్చు ఉంటుంది అని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి.